హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మహానంది వెళ్ళామని చెప్పాను కదండి. ఇక్కడ కూడా శివుడు చాలా బాగున్నారండి. కాకపోతే నంది ముద్రలు ఉంటాయి కదండి, కాలి ముద్రలు అవి ఉన్నాయన్నమాట అండి. అంటే డైరెక్ట్ మనం చూపించట్లేదు కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది ఎలా వచ్చిందంటే, రోజు గోవు పాలు ఇవ్వకుండా పుట్టలో పాలు పోస్తుంటే పశువుల కాపరు వచ్చి అరిస్తే ఆ అరుపుకి భయపడి శివలింగం మీద పాదం పడిందంటండి. ఆ పాదం నిజంగా ఇప్పటికీ అలాగే ఉంది అని చెప్తారనమాట. ఇంకా లోపలైతే వీడియో అలౌ చేయలేదు కదండి. నేను ఊరికనే అది మొత్తం అంతా చూసి మీకు చెప్పేస్తున్నాను అనమాట, ర్యాండమ్గా చెప్పేస్తున్నాను. ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత శ్రీశైలం వచ్చామండి. శ్రీశైలం వచ్చేసరికి నైట్ 11 అయిందనమాట. అక్కడ ఎంట్రన్స్లోనే కొత్తగా కట్టారంటండి ఈ హోటల్. ఇది తీసేసుకుని ఇక్కడే నైట్ స్టే చేసేసాం. మార్నింగ్ లేసి బయలుదేరిపోయాం అనమాట. ఈ హోటల్ అయితే చాలా బాగుందండి. విఎం గ్రాండ్ ఇన్ అండి. 2 స్టేర్ ఉంది, లిఫ్ట్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. హోటల్ కూడా చాలా బాగుంది.